వీటిలో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. శ్రీవారి లడ్డూ కల్తీ ఘటన నేపథ్యంలో ఆలయంలోని యాగశాలలో అర్చకులు శాంతి హోమం చేస్తున్నారు. కార్యక్రమంలో ఈవో శ్యామలారావు, అదనపు ఈవో వెంకయ్య చౌదరి పాల్గొన్నారు. ఇక ఉదయం 10 గంటల వరకు టీటీడీ శాంతి హోమం నిర్వహించనుంది. అనంతరం పంచగ్రవ్య సంప్రోక్షణ చేయనున్నారు. శ్రీవారికి వాడే ఆవు నెయ్యిలో దోషం ఉండడం వల్ల అపచారం కలిగిందని టీటీడీ ఈవో శ్యామలారావు అన్నారు. ఇక ఈ అపచారానికి ప్రాయశ్చితంగా శాంతి హోమం నిర్వహిస్తున్నామని తెలిపారు. హోమం తర్వాత అన్ని పోర్టుల్లో సంప్రోక్షణ చేస్తామని వెల్లడించారు. ఇక మరోవైపు లడ్డూ కోసం స్వచ్ఛమైన నెయ్యి కొనుగోలు చేస్తున్నామని తిరుమల తిరుపతి దేవస్థానం స్పష్టం చేసింది. ఇక నెయ్యి స్వచ్ఛత లేని తేల్చేందుకు 18 మందితో ల్యాబ్ ప్యానెల్ ని ఏర్పాటు చేశామని టీటీడీ ఈవో శ్యామలారావు తెలిపారు. ఇక ఆగస్టులో నిర్వహించిన పవిత్రోత్సవాలతో లడ్డూ కల్తీ అపచారం తొలగిపోయిందన్నారు. అయినప్పటికీ భక్తుల్లో ఆందోళన తొలగించేందుకు ఇవాళ శాంతి హోమం నిర్వహిస్తున్నట్లుగా తెలిపారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. శ్రీవారి లడ్డూ కల్తీ ఘటన నేపథ్యంలో ఆలయంలోని యాగశాలలో అర్చకులు శాంతి హోమం చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో ఈవో శ్యామలారావు, అదనపు ఈవో వెంకయ్య చౌదరి పాల్గొన్నారు. ఉదయం 10 గంటల వరకు టీటీడీ శాంతి హోమం నిర్వహించనుంది. అనంతరం పంచగ్రవ్య సంరక్షణ చేయనున్నారు. శ్రీవారికి వాడే ఆవు నెయ్యిలో దోషం ఉండడం వల్ల అపచారం కలిగిందని టీటీడీ ఈవో శ్యామలారావు అన్నారు. ఈ అపచారానికి ప్రాయశ్చితంగా శాంతి హోమం నిర్వహిస్తున్నామని తెలిపారు. హోమం తర్వాత అన్ని పోర్టుల్లో సంప్రోక్షణ చేస్తామని వెల్లడించారు. మరోవైపు లడ్డూ కోసం స్వచ్ఛమైన నెయ్యి కొనుగోలు చేస్తున్నామని తిరుమల తిరుపతి దేవస్థానం స్పష్టం చేసింది. నెయ్యి స్వచ్ఛతని తేల్చేందుకు 18 మందితో ల్యాబ్ ప్యానెల్ ని ఏర్పాటు చేశామని టీటీడీ ఈవో శ్యామలారావు తెలిపారు. ఇక ఆగస్టులో నిర్వహించిన పవిత్రోత్సవాలతో లడ్డూ కల్తీ అపచారం తొలగిపోయిందన్నారు. అయినప్పటికీ భక్తుల్లో ఆందోళన తొలగించేందుకు ఇవాళ శాంతి హోమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి యూసఫ్ అందిస్తారు. యూసఫ్. థ్యాంక్ యూ వెన్నెల. తిరుమల తిరుపతి దేవస్థానంలో ఏదైతే లడ్డు వ్యవహారంలో నెలకొన్నటువంటి ఆ పరిస్థితులు, నకిలీ నెయ్యిని ఇక్కడ లడ్డు తయారీలో వాడారని చెప్పి ఏదైతే ముఖ్యమంత్రి, ఏపీకి చెందినటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు చేసినటువంటి ప్రకటన తర్వాత రాష్ట్రంలోనే కాదు ఇటు దేశవ్యాప్తంగా కూడా పెద్ద చర్చనీయాంశంగా మారింది. దానికి సంబంధించినటువంటి వ్యవహారంలో నిన్న ముఖ్యమంత్రి టీటీడీ అధికారులతో ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఎటువంటి కార్యక్రమాలను చేపట్టాలని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి ప్రధాన అర్చకులతో పాటు ఆ అధికారులతో పూర్తిగా సమీక్షించారు. ఈ వ్యవహారానికి సంబంధించి ఇవాళ పూర్తిగా స్వామివారికి ప్రత్యేకించి శాంతి హోమాన్ని ఏర్పాటు చేయాలి. ఉదయం 10 గంటల వరకు కూడా ఈ యొక్క హోమ కార్యక్రమం అయితే జరుగుతూ ఉంది. ఈ నేపథ్యంలోనే అటు ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా పశ్చాత్తాప దీక్ష అంటూ 11 రోజుల పాటు నిర్వహిస్తా ఉన్నారు. పూర్తిగా ఈ యొక్క లడ్డు తయారీ వ్యవహారంలో కల్తీ నెయ్యి దాదాపు భక్తుల మనోభావాలపై తీవ్ర స్థాయిలో ఎఫెక్ట్ ఇచ్చిందని చెప్పేసి చంద్రబాబు భావిస్తా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే టీటీడీ ఈవో ఎవరైతే ఉన్నారో శ్యామలారావుతో పాటు మరికొంతమంది అధికారులతో నిన్న జరిగినటువంటి సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అయితే తగు ఆదేశాలు ఇచ్చారు. శాశ్వతంగా ఏవైతే నిర్వహించాలో ఈ యొక్క దోష నివారణకు చేపట్టవలసినటువంటి కార్యక్రమాలను శ్రీకారం చుట్టండి, అవి రేపటి నుండి ప్రారంభించండి అని చెప్పి ఆదేశాలు ఇవ్వడంతో ఇటు టీటీడీ అధికారులు కూడా హోమ కార్యక్రమాలని ప్రారంభించారు. శాంతి హోమం ఇవాళ నిర్వహిస్తా ఉన్నారు. ఇక తదుపరి కార్యక్రమాలు ఏవైతే చేయాలో వాటన్నింటినీ కూడా తమ దృష్టికి తీసుకురండి, వాటికి అనుగుణంగానే పూర్తిగా ప్రక్షాళన చేయండి. ఆ యొక్క స్వామివారి వ్యవహారంలో జరిగినటువంటి యొక్క చర్యలను ఏ విధంగా నివారించాలి, ప్రభుత్వ పరంగా తీసుకోవాల్సినటువంటి చర్యలను తాము తీసుకుంటాము. శాశ్వతంగా ఏవైతే చేయాలో వాటన్నిటిని కూడా ఇటు అర్చకులతో పాటు మీరు కూడా అధికారులు సహకరించి ఆ కార్యక్రమాలను నిర్వహించండి అని చెప్పి ఆదేశాలు ఇచ్చారు. అందులో భాగంగానే
ఇవాళ ఈ యొక్క శాంతి హోమ కార్యక్రమం నిర్వహిస్తా ఉన్నారు. మరిన్ని కార్యక్రమాలు చేసేందుకు కూడా టీటీడీ ఏర్పాట్లను చేస్తా ఉంది. ఇటు పద్మావతి అమ్మవారికి కావచ్చు, ఇటు వెంకటేశ్వర స్వామికి కావచ్చు, ఇట్లు బీబీ నాంచారమ్మకి కావచ్చు, వీరందరికీ కూడా ఇచ్చేటువంటి నైవేద్యాలలో ఏమైనా వ్యత్యాసాలు వస్తా ఉన్నాయో వాటికి ఎప్పటికప్పుడు పర్యవేక్షించండి. భక్తులకు ఏవి ఇచ్చినా కూడా అది మొత్తం కూడా ఒక భక్తి పారవశ్యంలోనే నిర్వహించాలి. ప్రసాద తయారీలలో అయితే నాణ్యత వ్యవహారంలో రాజీ అయ్యేటువంటి ప్రసక్తే లేదని చెప్పేసి చంద్రబాబు ఇప్పటికే వ్యాఖ్యానించినటువంటి పరిస్థితి. పూర్తిగా ఇటు దేశవ్యాప్తంగా కూడా ఈ వ్యవహారంపై పెద్ద చర్చ జరుగుతూ ఉంది. అటు ప్రధానమంత్రికి జగన్మోహన్ రెడ్డి కూడా సిబిఐ విచారణ దీనిపైన ఏర్పాటు చేయాలని చెప్పి ఫిర్యాదు చేసినటువంటి నేపథ్యం. మరోపక్క సిట్టు బృందాన్ని ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఐజీ స్థాయి నుండి డిఐజీ స్థాయి వరకు వ్యక్తులను కూడా ఆ యొక్క సిట్టు వ్యవహారంలో పొందుపరిచారు. వారందరూ కూడా దర్యాప్తు చేసేందుకు ఇప్పటికే తగు ఆదేశాలను కూడా తీసుకున్నారు. వాటి నుండి ఆ విచారణ కూడా ప్రారంభం కాబోతా ఉంది. గతంలో నెయ్యి లడ్డూలో వాడేటువంటి నెయ్యిని ఎక్కడి నుంచి తెప్పించేవారు, ఆ యొక్క క్వాంటిటీ ఎన్నిసార్లు వాటిని ల్యాబ్లలో టెస్ట్ చేసిన తర్వాత ఆ యొక్క లడ్డు తయారీ కేంద్రాలకు సరఫరా చేశారన్నటువంటి వ్యవహారం అయితే ఒక పెద్ద చర్చగా మారింది. ఆ రిపోర్ట్స్ అన్ని కూడా ఇప్పటికే సిబిఐ ఈ సిట్ అధికారులు సేకరించారు. దానిపై వాటి నుండి ఆ కార్యక్రమాన్ని కూడా శ్రీకారం చుడతా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే స్వామివారికి జరిగినటువంటి కయంకరాల్లో ఏదన్నా లోతుపాట్లు జరిగాయా, రేపు ఇప్పుడు ఆల్రెడీ ఒకవైపు వరదలతో ఏపీ మొత్తం అతలాకుతలం అవుతా ఉంది. స్వామివారు ఆగ్రహించిన తర్వాతనే ఇటువంటి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయని చెప్పేసి హిందూ సమాజం మొత్తం కూడా ఖండిస్తా ఉన్నటువంటి నేపథ్యం. ఇప్పుడు ఈ స్వామివారికి చేయాల్సినటువంటి ఈ చర్యలు ఏవైతే ఉన్నాయో సర్దుబాటు చర్యలకు టీటీడీ కూడా ఇప్పుడు పూనుకుంది, ముందు అడుగు వేసినటువంటి నేపథ్యం. వాటి నుండి ఈ కార్యక్రమాలు కూడా జరగబోతా ఉన్నాయి. పూర్తిగా ఇప్పటి వరకు 4 నిపుణులతో కూడా ఓ నివేదికను తెప్పించుకున్నారు. ఆ నివేదిక అనుగుణంగానే టీటీడీ కూడా ముందుకు వెళ్తా ఉంది. వాటి నుండి కూడా స్వామివారి ప్రసాదంలో నాణ్యత పెరగడంతో లడ్డు విక్రయాలు కూడా పెరిగాయని చెప్పేసి టీటీడీ ఒక ప్రకటన కూడా విడుదల చేసింది. ఇకపై స్వామివారికి ఏవైతే నైవేద్యాలు సమర్పిస్తారో వాటన్నిటిని కూడా పూర్తిగా టెస్ట్ చేసిన తర్వాతనే అక్కడ ఉంచాలని చెప్పేసి ఒక జీవోను కూడా విడుదల చేసేటువంటి అవకాశాలు కనబడతా ఉన్నాయి. టీటీడీ ప్రక్షాళనకు ఇటు టీడీపీ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ముందడుగు వేసింది. టీటీడీలో దాదాపు మెజారిటీ స్థానాలు బోర్డు మెంబర్లకు సంబంధించినటువంటి వ్యవహారంలో మెజారిటీ స్థానాలు కూడా తమకు కేటాయించాలని చెప్పి బీజేపీ కోరినట్లు తెలుస్తా ఉంది. అందుకు అనుగుణంగానే చంద్రబాబు సిద్ధమయ్యారు. నిన్న బీజేపీ నేతలైతే ఏకంగా మాజీ ముఖ్యమంత్రి ఇంటి వద్ద పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. ముఖ్యమంత్రి లడ్డు తయారీ వ్యవహారంలో ఏవైతే కలేబరాల నుండి సేకరించినటువంటి కొవ్వును వాడారని చెప్పి ఆరోపణలు వస్తా ఉన్నాయో వాటికి ప్రాయచిత్తంగా ముఖ్యమంత్రి క్షమాపణ చెప్పాలి, స్వామివారి వద్ద అంగప్రదక్షిణ చేయాలని చెప్పేసి వాళ్ళంతా డిమాండ్ చేసినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఏపీలో ఇప్పుడు పూర్తిగా తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి వ్యవహారం ఇది పెద్ద దుమారం చెప్తా ఉంది. అలాగే చూసుకున్నట్టయితే సిట్ దర్యాప్తు విషయంలో నిజాలు గనక తేలితే, ఒకవేళ గనక లడ్డూలో గనక జంతువుల కొవ్వు కలిసినట్లు గనక తెలిస్తే మరి బాధ్యులపై అంటే గత ప్రభుత్వంపై ఏదైతే చర్యలు తీసుకునే అవకాశం ఉందంటారా? ఖచ్చితంగా వినాల. గతంలో ఎవరైతే టీటీడీ బోర్డు చైర్మన్లుగా వ్యవహరించినటువంటి కరుణాకర్ రెడ్డి కావచ్చు, ఈ సుబ్బారెడ్డి కావచ్చు, తదితరులు ఎవరెవరైతే దాంట్లో బోర్డు మెంబర్లుగా వ్యవహరించారో వారు కావచ్చు, ఈవో ధర్మారెడ్డి మీద పూర్తిగా ప్రస్తుత ప్రభుత్వం అయితే అతని మీద విచారణ జరపాలి, అతన్ని అదుపులోకి తీసుకోవాలన్నటువంటి ధోరణిలోనే ముందుకు కొనసాగుతా ఉంది. ఎందుకంటే ధర్మారెడ్డి ఈవోగా వ్యవహరించారు. అప్పుడు ఈ యొక్క నాణ్యత లోపాలన్నీ కూడా ఇవన్నీ జరిగాయి అన్నటువంటి గట్టి ఆరోపణల మీద అయితే ప్రస్తుత కూటమి ప్రభుత్వం ఉంది. ధర్మారెడ్డి చాలా అవినీతికి పాల్పడ్డాడు. ఈ యొక్క టెండర్లు రీటెండరింగ్ అనేటువంటి వ్యవస్థను టీటీడీలోకి ప్రవేశపెట్టింది ధర్మారెడ్డి నేతృత్వంలోనే. ఆయనకు తెలిసే ఇవన్నీ జరిగాయని చెప్పేసి ఇటు టీడీపీ కావచ్చు, కూటమి ప్రభుత్వం కూడా భావిస్తా ఉంది. ఇదే నివేదికను అటు బీజేపీ కేంద్ర పెద్దలకు కూడా చంద్రబాబు పంపించినట్లు కూడా మనకు సమాచారం అందుతా ఉంది. అందుకు అనుగుణంగానే అడుగులన్నీ వేస్తా ఉన్నారు. టీటీడీలో బోర్డు మెంబర్లుగా వ్యవహరించినటువంటి వ్యక్తులు కావచ్చు, లడ్డు ప్రసాద తయారీ కేంద్రాల్లో పనిచేసినటువంటి అధికారులు కావచ్చు, వీరందరూ కూడా ల్యాబ్ టెస్టింగ్లను ఆధారంగా అప్పుడు చేయలేకపోయారు. నాణ్యత లోపాలతో కొనుగోలు చేసినటువంటి నెయ్యిని వాడడం పట్ల ఏ విధంగా మీరు సమాధానం ఇస్తారు? టీటీడీకి దాదాపు
ఏపీ వ్యాప్తంగా కూడా ప్రధాన ఆదాయ వనరుగా టీటీడీ వ్యవహరిస్తా ఉంది. వేల కోట్ల రూపాయల లావాదేవీలు కూడా తిరుమల తిరుపతి దేవస్థానానికి వస్తా ఉన్నాయి. ఆ కానుకల రూపంలో కావచ్చు, అటు బంగారు రూపంలో కావచ్చు, ఇటు భూముల రూపంలో కావచ్చు, నిలువు దోపిడీ వచ్చి భక్తులు కూడా సమర్పించుకున్నటువంటి నేపథ్యంలో అంత లెక్కలను ఏం చేస్తా ఉన్నారు. ఆ లెక్క దాదాపు వీటన్నిటిపైన కూడా విజిలెన్స్ నిన్న పూర్తిగా వైవి సుబ్బారెడ్డిని ప్రశ్నించినటువంటి పరిస్థితి. వాటికి వైవి సుబ్బారెడ్డి కూడా చాలా చాలా ప్రశ్నలకు సమాధానం కూడా ఇవ్వలేదని చెప్పేసి ఇప్పటికే కొద్దిగా సమాచారం అందుతా ఉంది. ఇవన్నీ కూడా ఇటు టీటీడీలో జరిగినటువంటి అవినీతి కార్యక్రమాలకు ఎవరెవరైతే శ్రీకారం చుట్టారో వారందరూ కూడా బాధ్యులుగా వ్యవహరించాల్సిందే. వారందరిపైన కూడా చట్టపరమైనటువంటి చర్యలు తీసుకునేందుకు తాము సిద్ధంగా ఉన్నామని చెప్పేసి కూటమి ప్రభుత్వము ప్రకటనలు చేస్తా ఉంది. ఈ వ్యవహారం అయితే దాదాపు గతంలో ఏదైతే నెయ్యి ట్యాంకర్లు ఏవైతే తిరుమలకు వచ్చాయో ఆ కంపెనీల నుండి ఏ విధమైనటువంటి ఎంఓలు చేసుకున్నారు, అంత తక్కువ ధరకు ఆ నెయ్యిని కొనుగోలు చేయడంలో ఉన్నటువంటి ఆంతర్యం ఏంటి, దాదాపు మార్కెట్ లో నడిచేటువంటి రేటు కన్నా చాలా తక్కువ స్థాయిలో రేటు ఫిక్స్ చేయడము, ఆ రేట్లకే వీరందరికీ కూడా ఆ యొక్క నెయ్యి తిరుమల తిరుపతి దేవస్థానానికి సరఫరా జరగడం పట్ల ఎందుకు మీరు ఆ రోజు వీటన్నిటిపైన నిఘా ఉంచలేకపోయారు? అప్పట్లో రిపోర్ట్లన్నీ కూడా మాకు సమర్పించండి అని చెప్పేసి ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వం కోరినటువంటి నేపథ్యంలో ఆ వైవి సుబ్బారెడ్డి కూడా గతంలో జరిగినటువంటి లావాదేవీల వ్యవహారాల్లో నాకు కొద్ది మేర సమాచారం కావాలి, నేను విజిలెన్స్ వారికి అదంతా కూడా అందించాలి అని చెప్పి కోరినటువంటి నేపథ్యంలో ఆ టీటీడీ అధికారులు తనకు సహకరించడం లేదు, నేను అడిగినటువంటి సమాచారం నాకు ఇప్పటికి కూడా అందించని పరిస్థితి ఉందని చెప్పేసి ఏపీ హైకోర్టులో పిల్ కూడా దాఖలు చేశారు. ఇప్పుడు ఏపీ హైకోర్టులో కూడా ఈ కేసు నడవబోతా ఉంది. మొత్తం మీద అయితే తిరుమల తిరుపతి దేవస్థానానికి ఉన్నటువంటి ఆ యొక్క మనోభావాన్ని దేశవ్యాప్తంగా దెబ్బతీశారు చంద్రబాబు అని చెప్పేసి జగన్ ఆరోపిస్తున్నటువంటి నేపథ్యంలో అక్కడ జరిగినటువంటి లోపాయి మీ యొక్క నెయ్యి నకిలీ నెయ్యి వ్యవహారాన్ని తాను తెరపైకి తెచ్చాను కాబట్టి ఈ విధమైనటువంటి ఆరోపణలు మాజీ ముఖ్యమంత్రి జగన్ చేస్తా ఉన్నారని చెప్పేసి చంద్రబాబు అయితే గట్టిగా భావిస్తా ఉన్నారు. అందుకు అనుగుణంగా విచారణను కూడా చేపడతాము, అందులో జరిగినటువంటి అవినీతిని మొత్తం బయటికి తీస్తామని చెప్పేసి కూటమి ప్రభుత్వం కూడా ఇప్పటికే ప్రకటన చేస్తా ఉన్నటువంటి నేపథ్యం. వెన్నెల. Thank you.